హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మన వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్. సో స్పాట్ అడ్మిషన్కి మనకి ఇంకా గైడ్ లైన్స్ ఏం రిలీజ్ కాలేదు కాబట్టి సో మనం డైరెక్ట్గా కాలేజ్ని కాంటాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో చెప్పినట్టు 27th నుంచి మనకు స్పాట్ అడ్మిషన్స్ అనేవి కాలేజెస్లో ఉంటాయి. సో చాలా వరకు కాలేజెస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో మనకు ఈ స్పాట్ అడ్మిషన్ సంబంధించిన లిస్ట్ అనేటివి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు ఇమీడియట్లీగా మనకు కాలేజ్ వాళ్ళకు ఫోన్ చేయండి. ఫస్ట్ కాలేజ్ వాళ్ళకు ఫోన్ చేసి ఆ స్పాట్ అడ్మిషన్ సీట్స్ ఎన్ని ఎంటీ ఉన్నాయి, సో మేము వచ్చి సబ్మిట్ అవుతామని తొందరగా కాలేజ్కి వెళ్ళి మీ స్పాట్ అడ్మిషన్స్ అయితే అక్కడ అడ్మిషన్స్ అయితే తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మనకు అఫీషియల్గా మనకు టీజేఎస్ఎట్ వెబ్సైట్లో వీళ్ళు ఏం గైడ్ లైన్స్ ఇంకా రిలీజ్ చేయలేదు, కానీ మనకు కాలేజెస్ మాత్రం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో స్పాట్ అడ్మిషన్స్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం రిలీజ్ చేశాయి. సో నేను ఈ రోజు మార్నింగే చెక్ చేశాను ఇప్పుడు. సో దీనికి సంబంధించి మనం సిబిఐటీని చెక్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ కేటగిరీ సెలక్షన్ లిస్ట్ కూడా వీళ్ళు ఇచ్చేయడం జరిగింది. సో మనం కేటగిరీ సెలక్షన్ లిస్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఎంబీఏ మెరిట్ లిస్ట్ అని చూసుకుంటే సో ఇక్కడ స్టార్టింగ్ ర్యాంక్స్ అన్ని ఐసెట్తో వచ్చినాయి. తర్వాత మనకు లాస్ట్ ర్యాంక్స్ అన్ని ఇక్కడ మెరిట్ బేస్డ్ ఆన్ నాట్ క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే వీళ్ళది మాక్సిమం, అంటే నాకు కూడా ఐడియా లేదు వీళ్ళది మాక్సిమం స్పాట్ అడ్మిషన్ ఆర్ మేనేజ్మెంట్ కోటా అనేది నాకు ఐడియా లేదు, కానీ వీళ్ళైతే లిస్ట్ అయితే అప్డేట్ చేశారు. తర్వాత ఎంవిఎస్ఆర్ కాలేజ్ చూసుకుంటే మనం ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది బి కేటగిరీ అప్లికేషన్స్ అని ఫారం. సో ఈ బి కేటగిరీ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని మనం కాలేజ్కి వెళ్ళి ఈ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీంతో పాటు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఫీజు కట్టాలి అన్ని వీళ్ళు ఒక మెన్షన్ చేశారు. సో మీరు ఏ కాలేజ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెంటనే ఇప్పుడు కాలేజ్ టైమింగ్స్ కంటే కాలేజ్ టైమింగ్ ఒక 8:30 to 9:30 మధ్యలో మీరు తొందరగా ఫస్ట్ వెళ్తే మీకు సీట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్ లో ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది. సో మీరు ఏ కాలేజ్కి అయితే వెళ్దాం అనుకుంటారో ఆ కాలేజ్కి డైరెక్ట్ వెళ్ళి అక్కడ స్పాట్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఏందో అక్కడనే తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు మనకి ఐసెట్ లో గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి సో స్పాట్ అడ్మిషన్స్ కి మనకు రియంబర్స్మెంట్ అనేది రాదు. కాలేజ్ మనకు ట్యూషన్ ఫీజు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. అదే మేనేజ్మెంట్ అయితేనేమో మనం ఇంకొంచెం డొనేషన్ కట్టుకోవాల్సి ఉంటుంది. సమ్ అదర్ అంటే కొంచెం ఎక్కువ ఫీజు ఉంటుంది. సో స్పాట్ అడ్మిషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా మంది వరకు మనకు నేను అంటే చాలా మందికి ఇచ్చింది ఏంటంటే గైడ్ లైన్స్ వస్తుందని నేను కూడా వెయిట్ చేశాను. ఎందుకంటే మనం గైడ్ లైన్స్ అనేది ఏం చెప్పలేం కాబట్టి సో గైడ్ లైన్స్ అయితే రాలేదు. కానీ నేను మార్నింగ్ ఇట్లా కాలేజ్ వెబ్సైట్స్ చూస్తుంటే ఇక్కడ ఇట్లా మనకు సిబిఐటి వాళ్ళు ఆల్రెడీ సెలక్షన్ లిస్ట్ వేసేసారు. సో ఎంవిఎస్ఆర్ వాళ్ళు ఇట్లా లిస్ట్ మనకు బి కేటగిరీ. సో మీరు ఏ కాలేజ్కి అయితే వెళ్దాం అనుకుంటారో ఆ కాలేజ్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయో చూడండి. ఎంబీఏ అడ్మిషన్ బి కేటగిరీ అని ఉంటుంది. బి కేటగిరీ అంటే మనకు స్పాట్ అడ్మిషన్స్ అన్నట్టు. సో అది ఏమన్నా నోటిఫికేషన్ పాపప్ అవుతుందా అప్డేట్స్ లో అని చూడండి. ఒకవేళ లేదు అని అంటే డైరెక్ట్ కాలేజ్ కి కాంటాక్ట్ అవ్వండి. కాలేజ్ కాంటాక్ట్ అవ్వాలంటే ఇట్లా కింద మనకు కిందికి వెళ్తే కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. సో కాంటాక్ట్ అస్ అనేది ఎక్కడ ఉందో చూసుకొని మనకు వాళ్ళ నెంబర్స్ అయితే ఉంటాయి, లేకుంటే గూగుల్లో కూడా వాళ్ళ నెంబర్స్ ఉంటాయి. సో వాటికి కాల్ చేసి సో స్పాట్ అడ్మిషన్ గురించి తెలుసుకొని మీరు వెంటనే కాలేజెస్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్ లో ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ 2 sets జిరాక్స్, అలాగే వాళ్ళ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మనం కాలేజ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అలాగే మిస్లీనియస్ ఫీజు అని, ట్యూషన్ ఫీజు కాకుండా అడ్మిషన్ ఫీజు అని ఇట్లా కొన్ని ఫీజులు ఉంటాయి. సో ఆ ఫీజు కూడా అంటే మీరు ముందే మనీ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్ అంటే ముందే ఫీజు కట్టాల్సి ఉంటుంది కాలేజ్కి డైరెక్ట్. సో మీరు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మీకు సీట్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. సో ఇది చాలా వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది స్పాట్ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో స్పాట్ అడ్మిషన్ ఎవరైతే వెళ్దాం అనుకుంటారో, మీరు ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్కి డైరెక్ట్ కాల్ చేసి మీరు స్పాట్ అడ్మిషన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తొందరగా 9:30 లోపు కాలేజ్ స్టార్ట్ అయ్యే టైమింగ్ లోపే వెళ్ళిపోండి. సో అలాగే ఫీజు 2 sets జిరాక్స్, ఒరిజినల్స్ అన్ని పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మనకు ఒకవేళ సీట్స్ అయిపోతే మళ్ళీ మనకు మేనేజ్మెంట్ కింద జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కువ కొంచెం డొనేషన్ కట్టాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత చెప్తే అంత కట్టాల్సి ఉంటుంది. సో మనం స్పాట్ అడ్మిషన్ అయితే ఓన్లీ గవర్నమెంట్ చూపించిన వాళ్ళ కాలేజ్ చూపించిన ట్యూషన్ ఫీజే కట్టాల్సి ఉంటుంది. సో తొందరగా వెళ్ళండి. అలాగే చాలా మంది సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో సీట్ మిస్ చేసుకొని ఈ స్పాట్ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.